దాదాపు 6 ఏళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలైన తొలి రోజున ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు దేవరపై పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని చెప్తున్న అభిమానులు సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి నీరసం వచ్చేసిందని చెప్తున్నారు. అయితే మెజార్టీ అభిమానులు ఓవరాల్ గా సినిమా బాగుందని రిపోర్ట్ ఇస్తున్నారు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద దేవర మొదటి రోజు కుమ్మేసింది. మొదటి రోజు దేవరకు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా అయితే ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి దాదాపు 77 కోట్లు నెట్ అందుకున్నట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూలు చేసింది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచి నిన్న ఒక్కరోజే 68.6 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయట. ఇతర భాషల్లో హిందీ 7 కోట్ల రూపాయలు, కన్నడ 0.3 కోట్ల రూపాయలు, తమిళంలో 0.8 కోట్ల రూపాయలు, మలయాళంలో 0.3 కోట్ల రూపాయలు వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి. యుఎస్ లో సైతం దేవరకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. సినిమా ఫలితంపై దర్శకుడు కొట్టాల శివ సైతం హ్యాపీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల మాట్లాడుతూ ప్రస్తుతం పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు వస్తున్నాయి కదా అని ఈ సినిమాను 2 పార్టీలుగా తెరకెక్కించలేదని ఆయనైతే తెలిపారు. 2 పార్టీలుగా తీయాలనే ఆలోచన నాకు ఎన్టీఆర్ కు లేదని, కానీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఇది 2-3 గంటల్లో చెప్పే కథ కాదని డిసైడ్ అయిన తర్వాతే సినిమాను 2 భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కొరటాల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి.